మీరు సంపాదించడం మొదలెట్టిన తర్వాత ఇల్లు కొన్నారా? కొన్నాను సార్. ఫస్ట్ హౌస్ కొన్నాను. మా ఫాదర్కి వాళ్ళకి అందరికి కార్లు కొన్నాము. అలా అన్ని వాళ్ళకి కావాల్సిన వస్తువులు. కానీ ఒక ప్రౌడ్ మూమెంట్ కదా, ఒక చాలా ప్రౌడ్ కొడుకుగా. చాలా ప్రౌడ్ మూమెంట్. అదే ఆ వాటినిట్లోనే బిజీ ఉండే. ఇవన్నీ నాకు జరిగింది 3 years 4 years బ్యాకే. సో ఇవన్నిటికి ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ వాళ్ళకి కొంచెం హ్యాపీ లైఫ్ ఇచ్చి తర్వాత మన కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని వాళ్ళు ఇప్పుడు గేర్ షిఫ్ట్ చేశాను. కానీ మీకున్న అదృష్టం ఏంటంటే ఎవ్వరికి దొరకనంత పెద్ద డబ్బి మీకు దొరికింది. అవును సార్. దానికి కారణం మీ నాన్నగారు అంటారు? 100% సార్. మా నాన్నగారు కాకపోతే కానీ నేను మా ఫాదర్ కూడా మళ్ళీ నాతో కూడా అంటుంటారు, ఎప్పుడు అంత పెద్ద లాంచ్ ఉంటే ఇంకోలా చేయాల్సింది కదా డాడీ అంటే, అరే నేను ఇంజనీరింగ్ డాక్టర్ అంతే ఫీజు కడతాను రా, అవి నాకు లేకుండా చేసావు కదా. సో సినిమా లాంచ్ అయిపోయింది ఇది. సో ఇప్పుడు డాక్టర్లు ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు, హీరోలు అంటే 10 మంది ఉన్నారు, అందులో నువ్వు ఒకటివే హ్యాపీగా ఫీల్ అవ్వాలంటాడు. మీరు ఒకటి గమనించారా, మీ వీడియోలకి మీ ఇంటర్వ్యూలకి విపరీతంగా వ్యూస్ ఉంటాయి. చిన్న చిన్న స్పీచ్ ఇచ్చినా, చిన్న బయట ఇచ్చినా సార్ సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలో అవుతుంటారు సార్. అయ్యో అది ఎందుకో అది ఒక తెలియని మేబీ కనెక్ట్ అవుతున్నారేమో సార్. ఓ సీను మనలో ఒకడు, సీను మన పక్కింటి కుర్రాడే అన్ని కనెక్ట్ అవుతున్నారేమో. అండ్ నాకేంటంటే సార్, నేను ఓపెన్గా మాడతాను సార్. నేనేమి ఒకటి మనసులో పెట్టేసుకొని ఇలా మాట్లాడితే, ఇలా యాటిట్యూడ్ చూపిస్తే, ఇలా ఉంటే ఇలా ఫ్యాన్స్ వస్తారేమో, అది నేను ఎప్పుడు క్యాల్కులేట్ చేయలేదు సార్. నేను ఎప్పుడు చేయలేదు సార్. మీరు నమ్మండి నమ్మకపోండి, నా అన్ని ఇంటర్వ్యూ చూడండి. మేబీ నేను ఇంకా నా ఈ ఓపెన్ అప్ అవ్వక ముందు ఒక భైరవ్ అప్పుడే ఓపెన్ అప్ అయ్యాను యాక్చువల్లీ. దాని ముందు నా ఇంటర్వ్యూ చూసి నేను ఎక్కువ మాట్లాడలేదు అంతే. నేను తక్కువ మాట్లాడేవాడిని. మీకు అర్థమైంది కదా, అన్ని ఇంటర్వ్యూస్లో డైరెక్టర్ హీరోయిన్ వీళ్ళందరూ ఎక్కువ మాట్లాడేవాళ్ళు, నేను చాలా తక్కువ మాట్లాడేవాడిని అంతే తేడా తప్పించి. నేను డే 1 నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను చాలా ఓపెన్ పర్సన్. నేను ఏదైనా సరే ఇలా అప్ ఫ్రంటే మాడతాను, ఎందుకంటే అది హ్యాపీనెస్ సార్. మనం ఒకటి పెట్టేసుకొని ఉండడం అంటే మనకి సరిగ్గా నిద్రపట్టకపోవటం, మనకి లేనిపోయిన అన్నెసరీ థాట్స్ ఆలోచనలు ఉంటాయి. అదే ఓపెన్ ఉన్నారు అనుకోండి సార్, మనకి ఇప్పుడు ఇక్కడ హర్ట్ అయ్యాం అనేస్తుంది అన్నట్టుగా, సార్ మీరు అన్న విషయాలు నాకు నచ్చలేదు, హర్ట్ అయ్యాను, నేను తప్పు చేసుకుంటే సేమ్ వే కూడా తీసుకుంటాను. సో మేబీ ఈ అన్ని విషయాల్లో నేను ఇలా ఓపెన్గా మాట్లాడితే కనెక్ట్ అయ్యారేమో.